ప్రకారంగా ఉన్నటువంటి మహిళల హక్కు లేదు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు, ఆయన మీద ఏం డౌట్ లేదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులలో ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి అతను ఏదన్నా కాల్ ఫర్ ఇచ్చారంటే కొద్దిగా అంటే కొన్ని హిడెన్ యాక్షన్ ప్లాన్స్ ఉంటాయి, అవి ప్రజల్లో మనం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటది. ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సోషియో అండ్ జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా జనాభా సాంద్రత పెరగవలసినటువంటి అవసరం ఉంది. అది సౌత్ రాష్ట్రాలు కూడా సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఒకవేళ రేపు గిన పార్లమెంటులో డిలిమిటేషన్ అంశాన్ని గిన ప్రధాన అజెండా గిన తీసుకుంటే జనాభా ప్రాతిపదిక మీద లేదు అంటే జనసాంద్రత ప్రాతిపదిక మీద మీకు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఉండబోతాయి అని అంటనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొద్దిగా అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఎజెండాలో చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉంటారంటని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇట్స్ నా పర్సనల్ ఒపీనియన్. నేను దాన్ని జనరలైజ్ గా చేసి చెప్పకూడదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత కొద్ది వరకు పెరిగితే ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తున్నప్పుడు అండ్ గ్లోబల్ ఇండెక్స్ లో ఎప్పుడైతే క్యాల్కులేషన్స్ చేస్తుంటారో జనాభా ప్రతిపదిక మీద ఏదైనా సంక్షేమ పథకాలు లేదంటే ఏదైనా స్కీమ్స్ రాష్ట్రాలకు అలాట్మెంట్ చేస్తున్నప్పుడు జరిగేటటువంటి ఇండిస్క్రిమినేషన్ జరగకూడదు అని. నా పాయింట్ అది కాదు. ఆంధ్రప్రదేశ్ కి జనాభా కావాలా వద్దా అనేదాన్ని నేను అంట్లా. ఆంధ్రప్రదేశ్ కి జనాభా కావాలంటే అసలు వాళ్ళు కనే పరిస్థితులు ఉన్నాయా? అదే రాబోతుంది. మీరు అన్నది ఒక వ్యాలిడ్ పాయింట్. జనాభా కనాలి, పిల్లల్ని కనాలి అనేటటువంటిది ప్యూర్లీ దట్స్ మా ఉమెన్స్ రైట్. వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల మీదనే కొనసాగుతుంది. చాలా మంది యాక్టివిస్టులు అంటుంది కూడా సార్ మీరు చెప్పినట్టుగా సొల్యూషన్ చెప్పిన తర్వాత అది ఇస్తే బాగుండేది అనేటువంటిదే. డిలిమిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, డిలిమిటేషన్ టాక్స్ ఎప్పుడైతే పార్లమెంట్ స్థాయిగా జరిగినాయో చంద్రబాబు నాయుడు గారు ఆ వాయిస్ తీసుకొచ్చారు. దట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్. బట్ ఇన్స్టెంట్లీ వెదర్ దే ఆర్ ఇన్ ఏ పొజిషన్ ఆర్ నాట్, ఫినాన్షియల్లీ, హెల్త్ వైజ్ గానీ, సోషల్ ఆస్పెక్ట్ లో కానీ, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వాట్ వీ హావ్ డిస్కస్డ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.